ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము ఉండునుగాక. మీ ఆత్మలకి రక్షణ అనుగ్రహింపబడునుగాక. అంత మాత్రమే గాక సమస్త విషయాలలో మరి అన్ని విధాలుగా మీరు మరి ఎదుర్కొంటున్న సమస్త విధమైన కీడుల నుంచి మిమ్మల్ని మన రక్షకుడైన యేసుక్రీస్తు వారే విడిపించునుగాక. ఆమేన్. ముందుగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? నేను బాగున్నాను. దేవుని ఆయన యొక్క వాత్సల్యతను బట్టి నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మానక ప్రార్థిస్తున్నాను. మీ అందరూ క్షేమమే. మరి మా అందరి క్షేమం కాబట్టి మరి మీరు బ్రతికితే మేము బ్రతికినట్లే. ఈ మాట సంఘములో ఉన్నవారికిని, సంఘమునకు వెలపట ఉన్నవారికిని, సంఘములో ఉన్నవారికి ఎలాగా అంటే మరి మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నారో మేము మీతో లేని కాలములో కూడా మీ రక్షణని మీరు కొనసాగించుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఈనాడు సువార్తను వ్యాపిస్తూ ఉన్న రోజుల్లో మనం చూస్తున్నాం. మరి సువార్తని అడ్డగించాలని, అడ్డుకోవాలని నానా విధములుగా మరి రెండు శక్తులు పనిచేస్తున్నాయి భూమి మీద. ఒకటి దైవశక్తి, రెండోది దైవశక్తి. క్రీస్తు ధర్మ విరోధియగు పాప పురుషుడు అపవాది సాతాను. ఏమండి, ఈనాడు సువార్తని అడ్డగిస్తున్న ప్రజలారా, మీరు ఎవరి మీద తిరగబడుతున్నారో, ఎవరి మీద తిరగబాటు చేస్తున్నారో మీరు గుర్తించాలి. ఎందుకు అనగా మీ మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించిన కారణాన్ని బట్టి మనము పోతున్న మార్గము మంచి మార్గమా, సరైన మార్గమేనా, అసలుకి మోక్షానికి చేరతామా అనే వ్యవహారము లేదు. మీ యొక్క జీవితాలు, మీ యొక్క విధానము ఎలాగ ఉందో ఒక్కసారి గమనించండి. మనము గతములో నేను కూడా యేసు ప్రభు వారు విదేశీ సంబంధి, మన స్వదేశములో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు అని భ్రమలో, అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చొని ఆ అజ్ఞానం అనే ఆ బడిలోనే కూర్చొని ఉన్న తర్వాత నా మనోనేత్రాలని వెలిగించిన వెలుగు ఎవరో తెలుసా? నేను ఎవరినైతే తోలనాడానో, ఎవరినైతే విదేశీకి సంబంధించిన దేవుడు అన్నానో, అదుగో నేను ఎవరినైతే దూషించానో ఆ మహానుభావుడు, ఆ మహనీయుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఈయన నా పాపములను భరించి, నా శాపములను నా మీద నుండి తొలగించి, నాకు రావాల్సిన శిక్షని తన మీద మోసుకొని నా నిమిత్తమే తన దేహమంతా కూడా గాయాలమయమైపోయి ఉన్నదని యెషయా గ్రంథము 53వ అధ్యాయములో నా కోసమే నిలువెల్లా గాయాలమయమైపోయాడు, తునికిరింపబడ్డాడు, నా కోసమే సొగసైనను స్వరూపమైనను ఆయన దేహమంతా నాగల సాలు వలె దున్నబడి ఉన్నదని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది. మరి నేను మొక్కిన దేవతలు, దేవుళ్ళు వాళ్ళందరూ ఎవరు అంటే నీలాంటి నాలాంటి స్వభావం కలిగిన మనుషులే కానీ దేవుడు అంటానికి మరి
వాళ్ళు అర్హత లేని వారు అని ఖరాఖండిగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సువార్తని అడ్డగించాలని, సువార్తని అడ్డుకోవాలని ఈరోజే కాదండి, పూర్వకాలంలో నుండి ప్రభువు వారే సృష్టికర్తే మానవునిగా భూలోకములకు వచ్చినప్పుడు ఆయన 2 సంవత్సరాలు వయసులోనే ఆయనని చంపాలని హేరోదు అనే ఒక రాజు శాసనము రాయించాడు. 2 సంవత్సరాలు కలిగిన పిల్లలందరినీ కూడా చంపేయండి అని ఒక శాసనాన్ని రాయించాడు. ఎందుకు? హేరోదులోకి వచ్చి క్రీస్తు ధర్మవిరోధియగు పాప పురుషుడైన అపవాది హేరోదులోకి వచ్చి ఒక శాసనం చేయించాడు. ఇది ఈ క్రైస్తవులకి శ్రమలైనా ఏమండి, క్రైస్తవులకి కొత్త ఏం కాదు. యేసు ప్రభు వారి కోసము హతసాక్షులైన వారు నా పూర్వీకులు పితరులు ఎంతో మంది ఉన్నారు. క్రీస్తు యేసు రక్తములో కలగబడి వారు సైతము హతసాక్షులుగా యేసు ప్రభు మీద తిరుగుబాటు చేసి తిరగబడిన వారు సైతము మరలా మారి వారి మారు మనసుని ప్రకటించి తర్వాత వారే సజీవ సాక్షులుగా అయిన వారు ఇందరు గలరు. ఎంతమంది ఉన్నారు. ప్రైజ్ లార్డ్. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో కాదు. నా భారతదేశ ప్రజలారా, యేసు నీ కోసము నా కోసము మనందరి కోసమును మనకు రావాల్సిన శిక్షని ఆయనే మన అందరి శిక్షని ఆయన మీద మోపుకున్న యజ్ఞ పశువై ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎవరో కాదు. మన పూర్వీకులు 4000 సంవత్సరాల కిందనే మరి ఋగ్వేద సంహిత అదిగో మొదటి భాగము దశరథి రంగాచార్యులు వారు ఆయనతో పాటు ఆయన ముందున్న వారు కూడా చక్కగా భగవంతుడు ఎలాగ ఉన్నాడో, అసలు భగవంతుడులో కామ క్రోధ లోభ మోహ మదమచ్చరాలని వాటిని జయించిన వాడు భగవంతుడని భవిష్య మహాపురాణము సాక్ష్యం ఇచ్చింది. ప్రైజ్ లార్డ్. ప్రభునందు నా భారతదేశ ప్రజలారా గమనించండి, మీరు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారో మీరు గుర్తిస్తున్నారా? మీ మనోనేతరులకి ఇక సంబంధమైన దేవత ఉంది. ఎక్కడో ఉంది అది? పరిశుద్ధ గ్రంథములో మరి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఇక సంబంధమైన దేవత ఉంది. అది మనుషులందరికీ మనోనేతరాలు ఉన్నాయి. ఇక్కడ వాటికి గుడ్డితనము కలిగించిన కారణాన్ని బట్టి సువార్తని అడ్డగిస్తున్నారు. అజ్ఞానమనే అంధకారమనే చీకటిలో కూర్చున్న భారతదేశంలో ఉన్న అజ్ఞానములో ఉన్న ప్రజలారా, సువార్తని అడ్డగిస్తున్న వారులారా, నీవు ఎవరిని దూషిస్తున్నావో, ఎవరి మీదకి నీవు తిరుగుబడుతున్నావో తెలుసా? నీ తల్లి గర్భమందు నిన్ను పిండముగా వేసిన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద తిరగబడుతున్నావు. నువ్వు మొక్కుతున్న వారు కాదు. నిన్ను నిర్మించి ఇంతమంది మగపిల్లలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వారితో పాటు ఈడుగోడు ఉండాలి అని నిన్ను నిర్మించాడు. ఇంతమంది స్త్రీలు ఉన్నారు. ఓ స్త్రీలారా, యేసు ప్రభువుని దూషిస్తున్న వారులారా, తిరగబడుతున్న వారులారా, ఇకనైనా మారుతారా? ఇందరు స్త్రీలు ఉన్నారు, ఈ బిడ్డ కూడా ఉండాలి అని నిన్ను నీ తల్లి గర్భమందు పిండముగా వేసిన వాడు ఎవరో తెలుసా? నువ్వు దూషిస్తున్నావు. ఏలనగా రకరకాలైన మాటలతో ప్రలోభాలు పలుకుతున్నావు. అసలుకి నీ జన్మకి కారణం ఎవరో తెలుసా? నిన్ను నీ తల్లి గర్భమందు పిండముగా వేసిన వాడు ఎవరో తెలుసా? ఇదిగో నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. 139వ కీర్తన 15వ వచనములో అంటాడు, అగాధ జలములలో నిర్మాణము మొదటగా జరుగుతుంది. అందరూ అనుకుంటున్నారు
తల్లి గర్భమందే నిర్మాణం జరుగుతుంది అనుకుంటున్నారు. సైన్స్కి ఇంతవరకు అంతు చిక్కలేదు. కానీ పరిశుద్ధ గ్రంథము చక్కనైన సమాధానం ఇచ్చింది. అసలు ఈ నిర్మాణం ఎక్కడ జరుగుతుంది? మనుషుని నిర్మాణము మొదటిగా తల్లి గర్భమందు కాదు. ఇది ఎలా సాధ్యము? మనకు సాధ్యమే, మనకు సాధ్యము కాదు. మనల్ని సృష్టించిన సృష్టికర్తకి సాధ్యమే. అగాధ జలములలో విచిత్రముగా నిర్మాణం చేయబడినప్పుడు నీ కనులు నన్ను చూశాయన్నాడు దావీదు భక్తుడు. కీర్తనాకారుడు దావీదు అన్నాడు, నేను ఇంకను పిండముగా ఉండగానే నీ కనులు నన్ను చూశాయి. ఇంకను నాకు తలంపులు పుట్టక మునిపే నీవు తలంతు వెరిగిన వాడివి, నీ హస్తములు నన్ను చెక్కాయి అని కీర్తనాకారుడు దావీదు స్పష్టమైన సాక్ష్యం ఇచ్చాడండి. కనుక ఈ నా మాటల చేత మరి నా భారతదేశ ప్రజలారా, యేసు ప్రభు వారిని తునీకరిస్తున్న వారులారా, ఇక సంబంధమైన దేవత్వం ఉంది. మీ మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించిన కారణాన్ని బట్టే ఆ గుడ్డితనంలో నుంచి బయటికి రండి. మీకోసం ప్రాణం పెట్టిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు వారు. రాధా మనోహర దాసు, అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కొట్టు మిట్టాడిపోతున్నావు. నీకు వయసు ఉన్నది, వయసుని మించిన మరి జ్ఞానం అనేది లేదు. ఎందుకంటే నువ్వు అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో జ్ఞానేంద్రాలు ముయ్యబడ్డాయి నీకు. అందుకే నువ్వేం ప్రలోభాలు పలుకుతున్నావు? సృష్టికర్త మీద ప్రలోభాలు పలుకుతూ ఉన్నావు. అయితే ఒకరోజు ఉన్నది, ద్రవల సింహాసన తీర్పు ఉన్నది. ఏమండి? ద్రవల సింహాసన తీర్పు ఉన్నది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము సాక్ష్యం ఇస్తుంది. ద్రవల సింహాసన తీర్పు ఉంది. నువ్వు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, ప్రజలందరూ కూడా ఒక రోజున నువ్వు ఊహించిన రీతిలో దేవుని ఎదుట నిలబడాలే ఘట్టము, తీర్పు దినము ఒకటి ఉన్నది. ఆ తీర్పు దినములో నువ్వు ఎలాగైతే ప్రలోభాలు బలికావో ఆ రోజున నిన్ను ఎవరు కాపాడరు, నిన్ను ఎవడు రక్షించలేడు. పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరుదు, పురుగు జావదు అన్నది హారియోక్తి. కనుక రాధా మనోహర దాసు, నీతో పాటు ఉన్న వారందరూ కూడా నా ప్రభువు యేసుక్రీస్తు వారి పేరిట మీకు ఆజ్ఞ ఇస్తున్నాను. మారండి, మార్పు చెందండి. ఎందుకు అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కొట్టు మిట్టు ఆడిపోతున్నారు? మీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవరున్నారు? ఇదిగో నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు మాత్రమే. ప్రజలందరి కోసము యజ్ఞమయ్యాడు, యజ్ఞ పురుషుడు. దాశరథి రంగాచార్యులు వారు ఇచ్చిన మరి స్పష్టమైన మరి ఏంటిది ఇది? ఋగ్వేద సంహిత అంటాడు. ఋగ్వేద సంహిత మండలము ప్రజాపతి ఉన్నాడు. ప్రజాపతి ఏమైతున్నాడు? విఘ్నమైపోతున్నాడు. ప్రజాపతి ప్రాణహీత. ప్రజాపతి అంట ప్రాణం పెట్టబోతున్నాడట. ప్రజాపతి ఈయనకి 39 పేర్లు ఉన్నాయి. ఏమండి? ఈయనే యజ్ఞమయ్యాడట. యజ్ఞమైన ప్రజాపతి. యజ్ఞమైన ప్రజాపతి గురించి ఈ మరి ఎవరు వీణ ఆయన ఎవరండి? ఇంకా రాధా మనోహర్ దాసు. ఈ యొక్క అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న ఈ రాధా మనోహర్ దాస్కి యజ్ఞమైన ప్రజాపతి గురించి తెలియదు. యజ్ఞమై ఉన్న ప్రజాపతి ఎవరో కాదు, నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు వారే. ప్రైజ్ లార్డ్. కనుక వేదం చెప్పినది ఋగ్వేద సంహితలో ప్రజాపతి ఉన్నాడు. ఆయన అందరి కోసము బలైపోయాడు, బలిగా మార్చబడ్డాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రమేనని కరాఖండిగా దాశరథి రంగాచార్యుల వారు ఏ మహనీయుడి గురించి, ఏ పరమాత్మ గురించి తెలియజేశాడో ఆ ప్రజాపతే అందరి కోసము బలి అయిపోయాడు. ఆ బలి అయిన వాడు ఎవరు? బలిగా మార్చబడ్డవాడు ఎవరు? 4000 సంవత్సరాల కిందనే యేసు ప్రభు వారి గురించి ప్రకటన చేయబడి ఉంది. అయితే మీ మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించిన కారణాన్ని బట్టి మీ మనోనేత్రాలు వెలిగించలేదు.
వెలిగించబడాలి అంటే నిజమైన వెలుగు ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో నిజమైన వెలుగు ఉంది. అది లోకములోకి వస్తూ పోతూ ఉంది. అది అందరినీ వెలిగిస్తూ ఉంది. ఆ వెలుగును కోరండి. ఆ వెలుగు ఎవరో కాదు, నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఈయన మీద నీవు ఆనుకుంటే మరి రాధా మనోహర్ దాసు నీతో పాటు ఉన్న వారందరికీ కూడా నీకు మీ అందరికీ మోక్షము సిద్ధించునుగాక. ఆమేన్.